ఈ ఏడాది రూపాయి పాపాయిలా పడిపోయింది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో తొలిసారిగా ఓ ఏడాది రూపాయి మారకం విలువ దాదాపు 9% పడిపోయింది. ఇది భారత్కు దడ పుట్టించే అంశమైన ఎగుమతులు కూడా అంతే స్థాయిలో పెరగడం కొంచెం ఊరటనిస్తుంది. ఈ ఏడాది డాలర్ మారకం విలువ పైకి వెళ్లటంతో ప్రభుత్వంతో పాటు జనానికి తిప్పలు తప్పడం లేదు. గ్లోబల్ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగినప్పుడల్లా రూపాయి మారకం విలువ బలహీనపడుతోంది. తాజాగా రూపాయి మారకం విలువ 91 మార్కును క్రాస్ చేసి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. గతేడాది కాలంలో రూపాయి మారకం విలువ దాదాపు 8 రూపాయలు పెరిగింది. ఆర్బీఐ జోక్యంతో కొంత కోలుకున్నట్లు కనిపించినా ఓవరాల్ గా చూస్తే ఇంకా పతనం ఆగిపోలేదని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్, భారత్ అమెరికా మధ్య ట్రేడ్ అగ్రిమెంట్లో జాప్యం కారణంగా ఎఫ్ఐఐలు మన స్టాక్ మార్కెట్లు భారీగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో రూపాయి కూడా కుదేలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డాలర్ స్ట్రాంగ్ కావడంతో ఇతర దేశాల కరెన్సీతో పాటు రూపాయి కూడా నేల చూపులు చూస్తోంది. మనం ఎక్కువగా దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్, గోల్డ్ ధరలు పెరగటంతో డాలర్లకు డిమాండ్ పెరిగింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతోంది. దీంతో దేశీయ ప్రజలపై అదనపు భారం పడుతోంది. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగటంతో ద్రవ్యోల్బణం రేటు పైకి వెళ్లొచ్చన్న భయాలు నెలకొన్నాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా ఖర్చులు చుక్కల్నంటనున్నాయి. దీనివల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారం కానున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే విడిభాగాల దిగుమతుల్లో ఆయా ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు చేసేవారు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇక రూపాయి బలహీనంతో కొన్ని రంగాలకు మేలు కలగనుంది. ముఖ్యంగా ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు ఇది లాభదాయకమంటూ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆయా కంపెనీలు అందించే సేవలకు ప్రతిఫలంగా డాలర్ అందుతుండటంతో వారి ఆదాయం గణనీయంగా పెరగనుంది.